ఒకప్పుడు సాంబన్నని ఒక మహానుభావుడు కాంచీపురంలో కుమారకోష్టం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. కుమారకోష్టం అంత పెద్ద పెద్దవి స్తంభ తోటకూర అంటారు. పెద్ద పెద్ద చెట్లు మొలిచిపోతాయి. అంత తోటకూర మొలిచింది ఆ రోజుల్లో. కుమారకోష్టం కనపడలేదు ఆయనకి. కనపడక వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే చిన్నపిల్లవాడి రూపంలో సుబ్రహ్మణ్యుడు ఎదురొచ్చాడు. ఎదురొచ్చి, ఏమోయ్ సాంబన్ వెళ్ళిపోతున్నావు, తోటకూర చెట్ల వెనక కుమారకోష్టం ఉంది, దర్శనం చెయ్యవా అని అడిగాడు. ఈ వెనక సుబ్రహ్మణ్య దేవస్థానం ఉందా అని అడిగాడు ఆయన. ఉన్నది, వెళ్ళు అన్నారు. ఆ పిల్లవాడు గడప వరకు తీసుకెళ్లి అదృశ్యమైపోయాడు. సాంబన్ ఆ స్వామివారి లోపలికెళ్ళి సుబ్రహ్మణ్య దర్శనం చేసుకున్నారు. నోటి వెంట అద్భుతమైనటువంటి కవిత్వం వచ్చింది. అదే స్కంద కవచము అంటారు. స్కంద కవచాన్ని ఎవరు రచన చేశారు అంటే సాంబన్ స్వాముల వారు కుమారకోష్టం పక్క నుంచి వెడుతున్నప్పుడు సుబ్రహ్మణ్యుడే తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి దర్శనమిచ్చి కవచం చెప్పించాడు. ఆయన